Dandiya and Usarvelli Sri Anjaneya. Once more అప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది. ఇది వచ్చేసి అత్తారింటికి దారేదు అంటూ వెతుకుతూ వస్తున్నారండి. ఈ మూవీ ఎంతమంది చూడలేదు? అర్జెంట్ వాళ్ళకి యూట్యూబ్ లింక్ ఇవ్వండి. వాళ్ళ ఇంట్లో యూట్యూబ్ లేదు. పవన్ కళ్యాణ్ థియేటర్కి లేదండి. వద్దులేండి, తెప్పించేది వద్దులేండి, రాగోలేదు మనకి. బట్ మనకి వీ హ్యావ్ అథారిటీ అనేది రాబోతున్నారు. వీ కెన్ హ్యావ్ సమ్ ఇంట్రడక్షన్స్ బై శ్రీ సాయి రాజకొండ గారు. వాళ్ళు సెటప్ చేసేలోపు సాయి గారు అండ్ ఇంకా వాళ్ళు సెటప్ చేసినలోపు ఐ థింక్ దిస్ ఇయర్ we had a lot of changes. Next year యుగాది ఎవ్రీథింగ్ బి సక్సెస్ఫుల్, మన ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయని చెప్పి చేయబోతున్నాం. మన టీసీఏ అడ్రస్లో మిగిలిన లేఅవుట్ ఈ ఇయర్ మనం చేయబోయే కొత్త ప్రోగ్రామ్స్ ఏంటి అని there's a lot of new things. there's going to be a very very important announcement. చాలా ఈ కమిటీకి చాలా గర్వకారణంగా చెప్పుకునే పని జరిగింది. we're going to show that to you. we're going to unveil something, so stay tuned and we are still on track for 7:30 finish, so get ready. Thank you. పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి కానిరసం పణి. ఆగండి, నాకు తెలుసు, మీరు మరీ అంతలా ఊహించేయకండి. ఇక్కడ కొద్దిసేపట్లో మీరు చూడబోయే సన్నివేశం మన అందరి జీవితాలకి వర్తించే కథేనండి. ఏదో మొగాడే పుట్టిన పాపానికి తనకంటూ ఓ ఆడపడుచుని తోడు కావాలనుకోవడం తప్పేమని చెప్పండి. కానీ మరి దుత్త రావాలంటే అత్త కావాలి కదా. పాపం ఇండియా నుంచి అమెరికాకి అత్తారింటికి దారి వెతుక్కుంటూ వచ్చిన ఓ పసివాడి కథేనండి ఇది. మీలో అత్తలున్నారు, కోడళ్ళున్నారు, అంకుల్స్ ఉన్నారు. మరి మీకే ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారో పదండి, వెళదాం మనం కూడా అత్తారింటికి దారి వెతుక్కుంటూ. ఈ సమ్మర్లో ఆరంగటం అయిపోయింది, దానికే తాతం దిగొచ్చాడు. ఇంకా మరి ఇప్పుడు దీని పెళ్లికి బాబోయ్ తలుచుకుంటేనే టెన్షన్. హాల్ బుక్ చేయాలి, డిజైనర్ శారీస్ ఆర్డర్ చేయాలి, జ్యువెలరీ, ఇన్విటేషన్స్, వీడియోగ్రాఫర్, ఫుడ్, డెకరేషన్స్. ఓ మై గాడ్, సో మచ్ టెన్షన్ యా. వేర్ ఆర్ మై ఫ్రెండ్స్? హే మైథిలి, I need your help. ఏం చేస్తున్నావు? అయ్యో, వాచింగ్ కాంచనగంగా మా టీవీ. ఓకే, దట్స్ ఫైన్. నేను తనకి మళ్ళీ మాట్లాడతాను. హే కిని, వేర్ ఆర్ యూ? ఓ వా, జంక్షన్లోనా? దట్స్ ఓకే, అయితే నేనే పెట్టిస్తాలే ఫోన్, తర్వాత మాట్లాడదాం. అసలు మా ఆయన ఎక్కడున్నట్టు? హలో, ఎక్కడున్నారు? రన్నింగా? మీకు మీ ఫ్రెండ్స్కి ఎప్పుడు రన్నింగ్, స్పోర్ట్స్. ఇంట్లో ఒక్క పని చెయ్యరు. గ్రోసరీస్కి వెళ్ళమంటే మొదలు అసలు నాకు కీళ్ళ నొప్పి ఉంది, కాళ్ళ నొప్పి ఉంది, దాంతో నాకు తలనొప్పి. మనం అందరం హ్యూస్టన్ మ్యారథాన్ ఫినిష్ చేస్తాం. వాట్ ఎ ఫీలింగ్ గాయ్స్. బాబు, లైఫ్లో ఎంత సక్సెస్ఫుల్ అయినా అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎక్కడా లేరు. ఎక్కడ మన బెటర్ హాస్యం వాళ్ళందరూ జెమ్ అండ్ జ్యువెలరీ షోకి వెళ్ళారు. జెమ్ వర్డ్ గురు, మనకి టైమే టైం. మనం అందరం హ్యూస్టన్ మ్యారథాన్ కాదు, బాస్టన్ మ్యారథాన్కి వెళ్తే అప్పుడు వస్తారేమో. దాట్స్ అవర్ నెక్స్ట్ గోల్. కమ్ ఆన్, లెట్స్ ప్రాక్టీస్ గైస్. అవును, మన షుగర్ లైట్ సుబ్బారావు గారు కనిపించడం లేదేంటి?
సంబంధాలు చూస్తున్నారు. అదే ఆయనకి మెగా మ్యారథాన్. వాళ్ళు ఇండియా నుంచి మంచి సంస్కారాలు ఉన్న అబ్బాయిని ఇంపోర్ట్ చేసుకుంటున్నారంట. ఇండియా నుంచా? అమెరికా అబ్బాయికి సంస్కారాలు లేవా? డాడ్స్ ఇంత ఫిట్ గా ఉంటే సన్స్ డబుల్ ఫిట్ గా ఉంటారు. ఆ ఇండియా అబ్బాయిని రానివ్వండి, వాడు వచ్చిన సేమ్ ఫ్లైట్ లో బ్యాక్ టు బెంగళూరు చేద్దాం. మనలో ఉన్న ఒక్క టాలెంట్ ఉంటే అప్పుడు చూద్దాం. అదర్వైజ్ హీ ఇస్ రిజెక్టెడ్. సుబ్బారావు గారికి 3 ఏళ్ళు. ఇంకో ఇప్పటికి టెక్స్ట్ పంపించారు. ఆ అబ్బాయి అత్తారింటికి దారి చూసుకుంటూ ఇవాళే వచ్చేస్తున్నారంట. ఈస్ ట్రైంగ్ టు ట్రాప్ సుబ్బు అండ్ ఫ్యామిలీ. ఆరేదో బెర్లింగే. ఏమి 6 అడుగుల బుర్రంటున్నావు? అది షూర్ యువర్ 6 feet యంగ్ మ్యాన్. చూడు సిద్ధప్ప, పులి పకరించినది పక్కనే పడి ఫోటో తీసుకోకూడదు. నేను సహా అంటాడు. అది గడ్డం తీసుకోలేదు, నేను తీసుకోగలను. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏంటి గబ్బర్ సింగిల్ ఫీల్ అవుతున్నావా? అసలు నీలో ఏమి టాలెంట్ గురించి నువ్వు నేరుగా అత్తారింటికి కాబోయే అత్తారింటికి వచ్చేసారని ఫీల్ అవుతున్నావు? మాలో ఉన్న ఒక్క టాలెంట్ నీలో ఉందని నిరూపించుకో. అప్పుడు వీళ్ళు క్లియర్ కూడా ఆకలి తీరిందని అడుక్కోవడం మానేస్తామా? నేను అంతే. ఇండియాలో పిల్లలు ఉన్నారని యుఎస్ లో పిల్లలు చూడడం మానేస్తానా? ఫస్ట్ మీ టాలెంట్ చూపండి, తర్వాత మాట్లాడదాం. ఓకే మై డియర్, యాజ్ యూ విష్. లెట్స్ రాక్. లెట్స్ రాక్. 1 2 3. నిన్ను నువ్వు దొరకమైంది. ఎప్పటి నుంచి పరిగెత్తున్నాను సార్? బాబు మాది 30 ఏళ్ళ ఇండస్ట్రీనేనా? 1984 కాలేజ్ బస్సు కోసం పరిగెత్తేవాడిని. 1994 ఉద్యోగం కోసం పరిగెత్తేవాడిని. 2004 పెళ్ళం కోసం పరిగెత్తేవాడిని. 2014 పరిగెడుతూనే ఉన్నాను పెళ్ళం నుంచి. అంకుల్స్, మా ఇండియాలో ఇట్లా రన్నింగ్ చేస్తే కుక్కలు అనుకుంటాయి. ఏం సార్, మీరు కూడా రన్నింగ్ వచ్చినా? తమ్మి, మాది వైఎస్ఆర్ పాదయాత్ర మాదిరి స్లో వర్షన్. మీరు బ్లాక్ అండ్ వైట్ తరమా? ఇది పరుగులు కాల్సి తప్ప నిద్ర వచ్చే లాలిపాట. కుర్రాడా, మేమందరం మోడర్న్ రొమాంటిక్ గాడ్స్. మేము కూడా మా వైఫ్స్ కి వ్యాలంటైన్స్ డే అప్పుడప్పుడు రోజా పూలిస్తాం తెలుసా?
ఏం చేస్త్రీ చాలా బాగా చేస్త్రీ బంగారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మీరు కూడా రాజశేఖర్ గారి డాన్స్ అని టైప్ చేసి చిరంజీవికి SMS చేయండి. అవును, వీళ్ళే ఇంత టాలెంట్ అయితే వీళ్ళ పిల్లలు నేను ఊహించుకోలేను. ఇంకా మీరంటూ లైఫ్ లో క్రికెట్ ఆడగడు. మీరు క్రికెట్ కూడా అవును బాబు. వీడు రన్నింగ్, వాడు రొమాన్స్, వీడు 6 ప్యాక్స్, వాడు రోజా పువ్వు, నేను వెరైటీగా క్రికెట్. అది సరే కానీ మాకు పిచ్చ టాలెంట్ ఉన్నాయి. నీకు అత్తారింటికి దారి కావాలంటే నీ టాలెంట్ ఏంటో చూపించు 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 చూపించు. ఈ సుద్దు టాలెంట్స్ ఏమి మనకి బాబు. ఇప్పుడు అత్తారింటికి దారి ఎలా? చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులు ఎత్తి దీవించి భక్తులని ప్రేమిస్తుంటే చేసి పుత్రుడా, ఏమి నీ కష్టం చెప్పు కొంచెం. బాబా, నా అత్తారింటి గారికి వీళ్ళు అడ్డొస్తున్నారు బాబా. నాకు ఈ యూస్టన్ అంకుల్స్ లాగా రన్నింగ్, క్రికెట్, 6 ప్యాక్స్ లాంటి టాలెంట్స్ లేవు బాబా. మీరేమైనా వీళ్ళని ఇంప్రెస్ చేసే సలహా చెప్పండి బాబా. పవన్ పుత్రుడా, ఈయనని పడగొట్టాలంటే ఒకే ఒక్క మార్గం. ఓ టాలీవుడ్ డ్యూయట్ సాంగ్ వేసుకో. దాని సిగ తరగా దాన్ని ఎరగదీసే టాలెంట్ ఇంకోటి లేదు నాయనా. ఈ టెక్నిక్ మన లోకంలోనే కాదు, పరలోకంలో కూడా సిద్ధిస్తుంది. మన కృష్ణుడు ఒకరు కాదు 16,000 గోపికలతో డ్యూయట్ సాంగ్ వేసుకుని ఉన్నాడు కాబట్టి మనకందరికీ అంత భక్తి, అంత రక్తి, అంత ముక్తి. బాలుడా, గో హెడ్. ఇంకా దిక్కులు చూడకు, మీనమేషాలు లెక్కెట్టకు. చలో మోహన్ రంగా అంటూ మూవాన్. తథాస్తు. థ్యాంక్స్ బాబా. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు తాకు తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. చూస్తున్నా తెలుసు, ఈ డ్యూయట్ నా టాలెంట్ చూసుకోండి.
అథారిటీ దారి క్లియర్. గో అహెడ్. బాబు, నీకు అసలు పరీక్ష మీ అత్త నుంచి ఉంది నాయన. ఇదిగో నీ కాబోయే అత్తగారు ఇటే వస్తోంది. బాగుంది. మ్యారథాన్ రన్నర్ ని బోల్తా కొట్టించావట, క్రికెట్ ప్లేయర్ ని క్లీన్ బౌల్ చేసావట, 6 ప్యాక్స్ అతన్ని ఫ్లాట్ చేసావట. వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి నీ టాలెంట్స్ యూజ్ చేసావంటే ఓకే, కానీ చీట్ చేసావని తెలిసిందో నాకు ఉగాది పచ్చడి చేయటం వచ్చు. దాంట్లోకి వేప పువ్వు కూడా ఉంది. గురి తప్పదు. అది తిన్నావంటే నాకు నష్టం లేదు, నీకు కష్టంగా ఉంటుంది. బీ కేర్ఫుల్. అసలు నీ టాలెంట్ ఏంటి? క్యాడలాక్ తీసుకువెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా. వా, పెద్ద తీర్మానం అనుకుంటున్నావు. ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి తేడా తెలియని వాడివి. నీతో నాకేది. డోంట్ వేస్ట్ మై టైం. హ్యూస్టన్ అంకుల్స్, నాకు 2 minutes లో ఈ హాల్ కావాలి. చా, ఇదేమైనా రైల్వే స్టేషన్ అనుకున్నావా? మేము నిమిషంలో ఖాళీ చేయడానికి. ఇది టీసీ హాల్ బాబు. ఎంత డబ్బు కావాలన్నా తీసుకోండి. ఈ టీసీ మెంబర్స్ అందరికీ లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్, ఫ్రీ ఫుడ్ ఇవ్వండి. కానీ నాకు ఇప్పుడే హాల్ కావాలి, రైట్ నౌ. ఇక్కడ అమెరికాలో పుట్టిన సర్దార్జీ తెలుగు అమ్మాయిని చేసుకోవచ్చు, కానీ నేను ఇండియా నుంచి వచ్చి ఒక అమెరికా పిల్లలు చేసుకుంటే నీకు అభ్యంతరమా? వాట్ డిడ్ ఐ డు రాంగ్? అయితే నేను చేస్తే ఆవేశం, మీరు చేస్తే ఆదర్శం. మీరు వరిస్తే మమకారం, మేము వరిస్తే అహంకారం. అంతేగా? నా క్వశ్చన్ లో క్లారిటీ ఉంది, నీ ఆన్సర్ లో షూరిటీ ఉంటుందా? చూపత చూపు. ఒక్కసారి మీ ఇంటి దారి చూపించట. ఒక్కసారి కుదిరితే క్షమించు, లేదంటే ఉగాది పచ్చడి పెట్టి శిక్షించు. గౌతమ్, ఫుల్ ట్యాంక్ చేయమని ఎవరికైనా కారు తీసిస్తే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అడుగుతావు నాయన. నువ్వు మాట్లాడకుండా కీస్ తీసుకున్నప్పుడే నాకు అర్థమైంది నీ టాలెంట్ ఏంటో, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటో. దారే కదా. రావు గారు, వీడి ఫోన్ GPS లో అడ్రస్ కొట్టండి. అత్తారింటికి దారి అదే చూపిస్తుంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. Yeah.
Concept and direction, Siva Juturi. Vivacious Vibha. Atta Unnava, Veena Unnava. PK Pelikoduku, Siva Juturi. Our six-pack, Sharma. Cricket Kohli, Kishan. Rajashekar, Venkatesh. Our YSR Madri, Sekhar. Master Maithili, dance. Maithili, the front. Okay, there she is. Thanks, Maithili. And last but not the least, Ratchakotte Sai Baba. Sai Ratchakotte Garu. Thank you very much. I hope you all enjoy. Thank you, guys. ఏంటండి చప్పుడులే వినిపించలేదు వాళ్ళు బాగా కష్టపడిపోయాడు అక్కడి దారి వెతుకుతూ యాక్చువల్లీ ఒక థింగ్ చెప్పాలండి, ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఉంది అనగానే ఫస్ట్ థింగ్ దే ఆల్ పూల్ అప్, దే కమ్ అప్ విత్ స్క్రిప్ట్. అందరూ చూస్తారు, అందరూ బిజీ పర్సన్స్, అందరికీ జాబ్స్ ఉన్నాయి. ఇదంతా మనం చేసినంత వాలంటరీగా ఇంట్రెస్ట్తో చేస్తాం. సో చాలా కేర్ తీసుకొని, ఎఫర్ట్ తీసుకొని, ఈవినింగ్స్ ఆఫ్ తీసుకొని ఇదంతా చేసి మనందరూ ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడికి చేయాలి అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో వాళ్ళ ఆ ధైర్యానికి, ఆ ఎఫర్ట్కి, ఆ క్రియేటివిటీకి వన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. దీనికే కాదండి, ఇక్కడ చేసే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎఫర్ట్ని కానీ వాళ్ళ ఇంట్రెస్ట్, ఇది ఏదో చేయాలి అని కాకుండా ఇంట్రెస్ట్ తీసుకొని చేసి వాళ్ళ క్రియేటివ్ థాట్స్ని యూజ్ చేసి ఇలాంటి స్టేజ్ని పెట్టడం అనేది మీ అందరూ వాళ్ళని చూస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు.